హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీశైలం పాదయాత్ర చేద్దాం పదండి. మేము సుండిపెంట నుంచి బయలుదేరాము. మాకు అడవిలో నెమలు అవి కానొచ్చాయి. 4-5 నెమళ్ళు కానొచ్చాయి. మా పాదయాత్ర చాలా పొద్దున్నే 6:30కి మొదలుపెట్టాము. చాలా సాఫీగా జరుగుతూ ఉంది. అలాగనే వెంకటాపురం నుంచి నిన్నే బయలుదేరిన వాళ్ళ భక్తులు ఉదయం కల్లా వస్తూ ఉన్నారు. 55 కిలోమీటర్లు ముందర నుంచి నడుచుకుంటూ వస్తున్నారు ఈ భక్తులందరూ కూడా. చాలా బాగా అంటే అప్పటికే చాలామంది వస్తూ ఉన్నారు, నడుస్తూ ఉన్నారు. చాలా పెద్ద పెద్ద వెహికల్స్, బస్సులు, కర్ణాటక బస్సులు, తుఫాన్లు అట్లా చాలా వస్తున్నాయి. అంటే ఈరోజు 26వ తేదీయే, ఇంకా పండగకి ఇంకా ఉంది 4-5 రోజులు. ఇప్పటికే ఇంతమంది భక్త జనాలు వస్తుంటే అసలు శ్రీశైలం కలకలలాడిపోతూ ఉంది. ఇక్కడ కూడా అల్ప అనేది లేకుండా ఎంతో ఆనందంగా భక్తులందరూ నడుస్తూ ఉండడం చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఓం నమ శివాయ అనిపిస్తుంది. ఎందుకంటే 55 కిలోమీటర్ల నుంచి నడుస్తూ కూడా వాళ్ళు నైటు ఎక్కడో అడవిలో కొనుక్కొని అంత బాగా ఉదయం కల్లా కూడా వస్తూ ఉండటం చూసి ఎంతో అంటే ఎంత ఆనందంగా అంటే అంత ఆనందంగా ఉంది. అసలు వెహికల్స్ ఒక పక్క బస్సులన్నీ కూడా వెళ్తూ ఉన్నాయి. సైదమ్మటి భక్త జనాలందరూ కూడా వెళ్తూ ఉన్నారు. మేము ముఖదారం దగ్గరకు వచ్చాము. వీరభద్ర స్వామి దగ్గర ముఖదారం దగ్గర దండం పెట్టుకొని మళ్ళీ మేము పాదయాత్రని కొనసాగిస్తూ ఉన్నాము. ఇట్లాగా మా పాదయాత్ర నడుస్తూ ఉంది. అసలు చాలా అంటే చాలా ఏజ్ వాళ్ళు కూడా, చాలా వయసు ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా నడుస్తున్నారండి, కాళ్ళకి చెప్పులు లేకుండా అంతా కూడా. అట్లానే పాలధార పంచదార దగ్గర కూడా వాటరు, ఫుడ్డు అన్నీ కూడా ఉదయం నుంచే తీర్థ ప్రసాదాలు అందిస్తూ ఉన్నారు. బాగా డొనేషన్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా బాగా చేస్తున్నారు. అట్లా మేము ఇంకా సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళాము. సాక్షి గణపతి దగ్గరలోనే చాలామంది జనాలు ఉన్నారని బయటే మేము దండం పెట్టుకొని బయలుదేరాము. ఇక్కడ కూడా అంతేనండి, తీర్థ ప్రసాదాలు, మజ్జిగ అట్లా పిలిచి ఇస్తూ ఉన్నారు. అసలు అంటే ఎక్కడ కూడా భక్త జనాలకు మాత్రం ఇబ్బంది లేకుండా డొనేషన్ చేస్తున్నారు. అది చాలా బాగా అనిపించింది. వెహికల్స్ అయితే ఎక్కడ ఆగట్లేదు, అసలు వెళ్తానే ఉన్నాయి వెహికల్స్ మాత్రం. అసలు చాలా ఏజ్ ఉండోళ్ళు కూడా బాగా నడుస్తూ ఉన్నారండి. పెద్దవాళ్ళు కూడా ఇంత ఏజ్ ఉన్న పెద్దవాళ్ళు కూడా నడవటం చూసి చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటా నడుస్తూ ఉన్నారు. అసలు మహారాష్ట్ర, కర్ణాటక భక్తులు ఉగాదికి మాత్రం చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడికి, శ్రీశైలం అనేది మాత్రం. అసలు అంటే ఒక్కొక్క వెహికల్లో 20 మంది 30 మంది కూడా టెంపోల్లో అట్లా కూడా వస్తుంటారు, చిన్న చిన్న వెహికల్లో కూడా. అలాగా అసలు ఎంతోమంది అంటే అంతమంది వస్తూ ఉన్నారు. చాలా బాగుంది రియల్గా శ్రీశైలం మాత్రం. అంత భక్తుల జనాలతో మాత్రం అసలు ఎక్కడికక్కడ బాగా పోలీసులు కూడా చాలా మంచిగా మేనేజ్ చేస్తూ ఉన్నారండి. ఎక్కడ కూడా వెహికల్స్ ఆగిపోకుండా, ఎక్కడ కూడా జామ్ అనేది అవ్వకుండా చూస్తూ ఉన్నారు. భక్తులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా మంచిగా పంపిస్తూ ఉన్నారు. అట్లానే ఇంకా మన పాదయాత్ర బాగా సాగుతూ ఉంది. ఎక్కడ అలుపు అనేది లేకుండా చాలా ప్రశాంతంగా అడవిలో నుంచి స్వచ్ఛమైన అడవి. అసలు నల్లమల్ల ఫారెస్ట్ అంటే ఆషామాషి కాదు కదండి, అంతా ఆ శివయ్య తండ్రి దయ. మా పాదయాత్ర మంచిగా సాగుతూ ఉంది. అట్లానే మాతో పాటు తోటి భక్తులు కూడా చాలామంది మాకన్నా ముందు, అంటే మేమన్నా ఒక 10 కిలోమీటర్స్ నుంచే నడుస్తున్నాము. వాళ్ళు 55 కిలోమీటర్ల నుంచి ముందు రోజుల నుంచే నడుస్తూ అట్లా చూస్తుంటే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటా అసలు నడుస్తూ ఉంటే వాళ్ళు మాత్రం మనం ఎన్నో జన్మల పుణ్యం చేసుకొని ఉంటే ఆ శివయ్య తండ్రి కరుణా కటాక్షాలు మన ముందర మనకి లభిస్తుంటాయి. అలాంటిది మల్లికార్జున స్వామి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ భక్తులందరినీ కూడా ఎంత మంచిగా చక్కగా ఆయన దగ్గరికి రప్పించుకుంటాం చూస్తే మాత్రం 2 కళ్ళు సరిపోవట్లేదండి. కంపల్సరిగా ఎవరైనా సరే మీరు ఇంతవరకు శ్రీశైలం వెళ్ళకపోతే మాత్రం కంపల్సరిగా శ్రీశైలం వెళ్ళండి, వీలైనన్ని సార్లు వెళ్ళండి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జ్యోతిర్లింగంలో శ్రీశైలం ఒకటి. అందులో ఇంకోటి ఏంటంటే మనకి ఎక్కడ కూడా తాకే దర్శనం ఉండదు, ఓన్లీ ఒక శ్రీశైలంలో మాత్రమే తాకే దర్శనం ఉండిద్దండి.
కంపల్సరిగా మాత్రం ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాల్సిన క్షేత్రం ఏది అంటే శ్రీశైలం అండి. నేను ఇప్పటికి ఇది అది 12 నెలల నుంచి ప్రతి నెల వెళ్తున్నానండి, శ్రీశైలం పాదయాత్ర చేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా వీలైనంత వరకు పాదయాత్ర చేయండి. అది శివరాత్రి సమయాన్ని చేస్తారా లేదా ఉగాదికి చేస్తారా అనేది మీ ఇష్టం. ఎప్పుడు మీకు వీలైతే అప్పుడు మాత్రం చేయండి. కానీ కంపల్సరిగా మాత్రం శ్రీశైలం మాత్రం వీలైనన్ని సార్లు మాత్రం వెళ్ళండి. ఎందుకంటే ఒక్క శ్రీశైలంలోనే మనం ఆ శివయ్యని తాకగలుగుతాం, మనం బాధలు మనం చెప్పగలుగుతాము. శివయ్య ఇది నా బాధ అంటే ఆయన మన ముందలు వచ్చేసి ఆ బాధను ఆయన తీరుస్తాడండి. మీరు ఎంత నమ్మకంతో వెళ్తారో అంత నమ్మకంగా ఆ శివయ్య తండ్రి చూసుకుంటాడు. మీకు ఎలాంటి సమస్యలైనా సరే ఆ శివయ్య మీద భారం వేసేయండి, ఆ శివయ్యని నమ్ముకోండి. ఇదే చెప్తాను నేనైతే ప్రతి ఒక్కరికి ఇదే చెప్తాను. ఎందుకంటే సాక్షాత్తు మనకి భూలోకంలో ఉన్న మన తండ్రి శివయ్య, అలాంటిది ఆయన కరుణా కటాక్షాలు మన ముందర ఎప్పుడూ ఉంటాయి. ఆయన్ని ఓం నమ శివాయ అనే ఒకే ఒక్క చిన్న ఆ పదంతోనే ఆయన మనకి ఎన్నో ఇస్తాడండి. కంపల్సరీగా అసలు చూడండి ఎంతలా 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉండోళ్ళు కూడా మంచిగా నడుస్తూ వెళ్ళిపోతూ ఉన్నారండి. వాళ్ళు ముందల రోజుల నుంచి నడుస్తూ ఉన్నారు. అసలు చూడండి వాళ్ళు ఎట్లా నడుస్తూ ఉన్నారు అంటే అడవిలో కాబట్టి కర్రాలు అట్లా పట్టుకొని నడుస్తున్నారు. ఎందుకంటే పురుగు పుట్ట ఏదైనా వచ్చినా ఇబ్బంది లేకుండా, ఏదైనా జంతువులు అట్లా ఏమైనా వచ్చినా కానీ అట్లా మా పాదయాత్ర ముందుకు సాగుతూ ఉంది. చాలా అంటే చాలా బాగా సాగుతుందండి. నేను ఫస్ట్ టైము ఇంతమంది అసలు జనాల్ని భక్తుల్ని చూడటము, ఇంత పాదయాత్ర చేసుకుంటే ఇంతమంది అంటే మనం కొంచెం దూరం కూడా నడవడానికి ఇబ్బంది పడుతూ ఉంటే అలాంటిది వాళ్ళు 55 కిలోమీటర్లు పైనుంచి నడుస్తున్నారు అంటే అంత ఆషామాషి కాదండి. అది ఓన్లీ ఒక శివయ్య తండ్రి దయ, మల్లికార్జున స్వామి దయ వల్లే నడుస్తున్నారు. ఎందుకంటే అడవిలో అంటే పిల్లల్ని పెద్దల్ని అట్లా ఉండి వాళ్ళ అడవిలో అంత నడవాలంటే కొండలు గుట్టలలో ఇది సాఫీ రోడ్డు కాబట్టి నాకు ఏమీ అర్థం కాలేదు. కానీ వాళ్ళు కొండల గుట్టల్లో నుంచి నడుచుకుంటూ వస్తున్నారండి. అంటే ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని అంటానే ఉన్నారండి. అంతలా భక్తికి మాత్రం నిజంగా అండి అంత కరుణ కటాక్షాల శివయ్య మన మందులో ఉంచుతాడు కాబట్టి మనము ఇంత చేస్తాం. ఇక్కడ తాతయ్య చూడండి ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. ఇంకా వీరభద్ర స్వామి దగ్గరకు వచ్చామండి, శ్రీశైలం వచ్చేసాము. వీరభద్ర స్వామి దగ్గర దండం పెట్టుకొని ప్రదక్షిణం చేశాము. ఇక్కడ కర్ణాటక భక్తులు అమ్మవారికని ఇలాగ తీసుకొస్తారండి. అమ్మవారు వాళ్ళ ఇంటి ఆడపిల్ల అనుకుంటారు, అందుకని సారే అట్లా కూడా తెస్తారు. ఇంకా ఇవేంటో నాకు తెలియదండి రియల్గా, కాబట్టి కనుక్కోవాలి. ఇంకా వీరభద్ర స్వామికి మంచిగా దండం పెట్టుకొని ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటాం. ఇలాగ ఎక్కడ చూసినా ఈ భక్తులు చాలామంది ఇలాగ తెచ్చి ఉన్నారు. ఇంకా శ్రీశైలం పుర వీధుల్లో అయితే జనాలు భక్తులతో మాత్రం ఫుల్గా నిండిపోయి ఉందండి. అసలు ఎటు చూసినా భక్త జనాలేనండి. అసలు పుర వీధుల్లో ఏ రోడ్డు చూసినా జనాలే, అసలు అట్లా నిండిపోయి ఉన్నారు. అంటే ఇంత ముందలే ఈ 26వ తేదీకి ఇంత అనుకోలేదు, 26వ తేదీకే నేను. సరేనండి, మరి నేను ఇంకా దర్శనానికి వెళ్ళి ఇంకా నేను మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతాను. మీరు కూడా వీలైనంత తొందరగా శ్రీశైలం వచ్చి మల్లికార్జున స్వామి భ్రమరాంబికాదేవి దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ వస్తానండి.